రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయాల్సిన సాయంపై కేంద్రం అన్ని విధాలా ఆలోచిస్తోందని, ఇదే విషయాన్ని పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. కేంద్రం ఏమీ సాయం చేయనట్లు చెప్తున్న ప్రభుత్వం రాజధానికి ఇచ్చిన 1000 కోట్ల నిధులు ఎలా ఖర్చు పెట్టారన్న విషయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. భాజపా నాయకులు రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలవాలన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై ఆకుల ఘాటుగా స్పందించారు. మీరు అన్నట్టుగా మేము బైపోల్స్కి వెళ్ళడానికి మేము సిద్ధం. దాంతోపాటు దయచేసి మీరు మీ ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేయండి. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరినీ కూడా రిజిగ్నేషన్ ఇప్పించి అందరికీ కలిసి ఎలక్షన్స్కి వెళ్దాం, ప్రజలు తీర్పు తీసుకుందామని మీకు మనవి చేస్తా ఉన్నా. సెంటిమెంట్ ఉంది ప్రజల్లో, సెంటిమెంట్ ఉంటుంది కాదని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న దాంట్లో ఇక్కడున్న ఏ వ్యక్తి కూడా దాన్ని కాదనే అవసరం లేదు. అవగాహన ఉంది, మాకు ఆవేదన ఉంది.